ఏం చేస్తున్నారంతా? బాదుషా చేస్తున్నాం. బాదుషానా? ఉమ్, అప్పుడు ఒకసారి చేస్తా మంచిగా వచ్చింది కదా. బాగున్నాయి. ఇప్పుడు కూడా చేద్దామని ఉమ్, చూద్దాం, ట్రై చేద్దాం అది ఇంకోసారి. పిండి ఏమేమి వేసి కలుపుతున్నారన్న? మైదా మైదా పిండి దీంతో 2 కప్పులు తీసుకున్నాం. ఓకే. పెరుగు దీంట్లో అరకప్పు తీసుకున్నా. తినే సోడా కొంచెం, సాల్ట్ కొంచెం, ఏదో రుచికి అట్లా కొంచెం వేస్తాం. తర్వాత యాలక్కాయలు, షుగర్, అంతే, ఏం లేదు. ఇంతేనా? అంతే. కొలత మనం మన ఇష్టం, చూసుకోవచ్చు. తీసుకున్న కప్పుని బట్టి. తీసుకున్న కప్పు పెట్టి అది 2 కప్పులు పోసుకున్నా కదా నేను. 2 కప్పులు షుగర్ పోయాలి. ఓకే. చూద్దామా ఎలా వస్తాయా. మొన్న మంచిగా కుదిరినాయి. అవును. ఇవాళ కూడా ఎంత బాగుంటాయో చూద్దాం. ఫస్ట్ పాకం పడదా? సిమ్లో పెడితే పాకం అవుతుంది కదా, వేయించుకున్న సరిపోతుంది. ఓకే. ఆయిల్ ఏమో ఫ్రై ఫ్రై చేసుకోవడానికి కొంచెం సరిపోతుంది. ఆయిల్ ఎక్కువేం వస్తుంది, ఎక్కువేం పట్టదు. 2 కప్పులు షుగర్. 2 కప్పులు షుగర్, గ్లాస్ నీళ్ళు, 1 గ్లాస్ వాటర్. వాటర్. నిమ్మకాయ ఎందుకంటే? నిమ్మకాయ షుగర్ పాకం పడుతున్నాం కదా, అది చిక్క అవ్వకుండా ఉంటది. ఎక్కువ పిండుకొని అసలు కొంచెం, ఇది పెద్దగా ఉంది నిమ్మకాయ, పెద్దగా ఉందిగా, లైట్ పిండుకుంటే కొంచెం చాలు, చిక్క పడకుండా ఉంటది. కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని, ఆయిల్ కూడా హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఇలా అంటే ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని పెట్టుకుంటే ఈ హోల్ ఎందుకంటే షుగర్ మంచిగా పోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పచ్చ పాకం పెట్టుకోండి. మరీ పాకం వస్తే మనం గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా, తీగ పాకం రావాలి, కొంచెం రావాలి. అలానే పిండి అంతా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేస్తున్నా నేను, మరీ పెద్ద అయినా కానీ తినలేరని చిన్నగా చేస్తున్నా. కానీ ఇట్లా అంటే ఇట్లా రౌండ్ వస్తుంది. తీగ పాకం వచ్చింది. తీగ పాకం వచ్చింది. సిమ్లోనే ఫ్రై అవుతుంది. కొంచెం నిమ్మరసం పిండుతుంది లైట్గా, ఎందుకంటే పాకం చిక్కబడుతుంది. అంటే ఇలాచి అప్పుడు షవాబ్ వేస్తున్నా. ఇవి అయితే అందులో వేద్దాం కాకుండా మంచి కలర్ రావాలి, గోల్డ్ కలర్ రావాలి, బ్రౌన్ కలర్ ఉడకాలి. మంచిగా ఉడికితే లోపల సిమ్లో పెడితేనే మైదా కంటే ఉడకాలి. తొందరగా టైం పడుతుంది. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టాము ఉడకకుండా ఇది అయిపోతుంది, పిండి పిండిగా అయిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. పాకం వేస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇలా వస్తుంది. పాకంలో మన బాదుషా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మావని పిలుద్దాం టేస్టింగ్ కి. మావిడి చేస్తారు.